శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. కుంభరాశి వారికి ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి 15వ తారీఖు మధ్యలో జరగబోయే పక్షఫలాలు తెలుసుకుందాం. మరి కుంభరాశి వారికి ఈ పక్షంలో గ్రహస్థితి పరిశీలించినప్పుడు ముఖ్యంగా ధనస్థానంలోకి శుక్రగ్రహం ఉచ్చస్థానంలోకి రావడం వల్ల అక్కడ ఉన్నటువంటి రాహుగ్రహ సంచారం జాతకుడు చాలా కాలంగా దాచుకున్నటువంటి ధనం ఒకేసారి ఖర్చు అయ్యే అవకాశం ఉంది. కుటుంబంలో ఏదో ఒక శుభకార్యం జరిగే అవకాశం ఉంది. కానీ కొన్ని ఇబ్బందులు, అపశృతులు, కుటుంబానికి ఏదో ఒక అపశృతి, అపనింద కలిగే విధంగా కుటుంబ సభ్యుల యొక్క వారి యొక్క ప్రవర్తన మీకు కొంతవరకు ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది. కానీ ఇది సినిమా, టీవీ, మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి, అలాగే సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి వాళ్ళ యొక్క ఆదాయం పెరుగుతుంది. అలాగే కుటుంబంలో కంఫర్టబుల్ అయినటువంటి వస్తువులు, ఖరీదైనటువంటి వాహనాలు, ఇవన్నీ కూడా చాలా లగ్జరీగా మీ కుటుంబ వ్యవహారాలు నడిచే అవకాశం ఉంది. అంటే ఏదో ఒక మంచి శుభవార్త ఈ పక్షంలో మీరు వింటారు. అలాగే విదేశ ధనం మీ కుటుంబంకి రావడం జరుగుతుంది. అంటే కుటుంబంలో విదేశంలో ఉన్నటువంటి మీ యొక్క అమ్మాయిలో, అబ్బాయిలో రావడం వల్ల కానీ వారు ఏదో విధంగా మీకు ధనాన్ని సమకూర్చడం వల్ల మీ యొక్క ఆర్థిక సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. అది టెంపరీగా ఉంటుంది. శుక్రుడు అక్కడ కొద్ది రోజులు మాత్రమే ఉంటాడు. దాని తర్వాత వక్రగమనం అవన్నీ మనం ఇంకో వీడియోలో తెలుసుకుందాం. ఏదన్నా మొత్తం మీద ఒక 2 నెలల దాకా ఈ కుంభరాశి వారికి అనూహ్యంగా ధనం, అనుకోని ఖర్చులు, ఏదో ఒక శుభవార్త వినడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. దానికి గురుగ్రహం కూడా మీకు ప్రస్తుతం వక్రగమనంలో ఉంటూ ఇదే నెలలో రుజుమార్గంలోకి రావడం వల్ల అటు ధన లాభాధిపతిగా చతుర్థ స్థాన సంచారం, ఏదో ఒక స్థిరాస్తి మీరు కొనే అవకాశం ఉంది. అంటే మీరు మీ యొక్క సంతానం కానీ, విదేశంలో ఉన్నటువంటి మీ పిల్లలు ఎవరో ఒకరు మీ యొక్క నివాసానికి ఏదో ఒక మంచి గృహాన్ని, ఏదో ఒక స్థిరాస్తిని మీకు కొని బహుమతిగా ఇచ్చే అవకాశం ఉంది. కొంతమంది వాళ్ళ యొక్క స్వార్జితంతో కూడా ఏదో ఒక స్థిరాస్తి కొనడానికి ఈ గ్రహస్థితి అనుకూలిస్తూ ఉంటుంది. అంటే ఏదైనా కొంతకాలంగా చేస్తున్నటువంటి ప్రయత్నాలు, వాయిదా పడుతున్నటువంటి ప్రయత్నాలు కొలిక్కొచ్చి అటు కుటుంబంలో జరగవలసిన వివాహ వేడుకలు, పుణ్య కార్యక్రమాలు, అలాగే ఏదైనా స్థిరాస్తి, ఏదో వాహనం, ఆస్తి కొనుక్కునే ప్రయత్నాలు ఇంచుమించుగా మీకు ఈ ఫిబ్రవరి నెలలో సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. దాని తర్వాత కూడా కొంతవరకు ఉంటుంది. కానీ ఏదైనా గ్రహం మారినప్పుడు, రాశిలోకి ప్రవేశించినప్పుడు శుభగ్రహాలు ఎప్పుడు కూడా తమ ఫలితాన్ని ముందుగానే ఇమీడియట్గా ఇవ్వడం జరుగుతుంటుంది. కాబట్టి ఇది అనుకూలమైనటువంటి సమయం. అలాగే మీకు ఆర్థిక అవసరాలకు తగినటువంటి ధనం కూడా ఏదో ఒక సోర్స్ ద్వారా లభించే అవకాశం ఉంది. ఇక ముఖ్యంగా 12వ స్థానంలో సంచరిస్తున్నటువంటి బుధుడు, రవి, ఇవి ఒక విధంగా ప్రభుత్వానికి చెల్లించినటువంటి పన్నులు, ట్యాక్సులు, బకాయిలు చెల్లించవలసి వస్తుంది. సడన్గా ఏదో ఒక ప్రభుత్వ అధికారి నుంచి ఒత్తిడి ఏర్పడే అవకాశం ఉంది. మరి అలాగే బుధుడు వ్యయంలో ఉండడం వల్ల విద్యార్థుల యొక్క చదువు కొరకో, లేదంటే ఏదన్నా ఎంటర్టైన్మెంట్ కొరకో, మీ వ్యాపార అవసరాలకు కావాల్సినటువంటి ఏదన్నా కంప్యూటర్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు కొనడానికో మొత్తం మీద వ్యయం కూడా ఆ విధంగానే ఉంది. ఇంచుమించుగా మీకు 100 రూపాయలు ఆదాయం వస్తుంటే 110 రూపాయలు ఖర్చు రూపంలో ఉండే అవకాశం ఉంది. అందులో కొన్ని సడన్గా ఎవరికైనా అనారోగ్య సమస్య వల్ల, మీ పెద్దవారికి ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల కొన్ని ఇతరుల బాధ్యతలు మీరు మోయవలసి ఉంటుంది. సడన్గా మీ యొక్క బంధువుల్లో తప్పనిసరిగా వాళ్ళకి ఎవరూ లేకపోవడం వల్ల వాళ్ళ యొక్క బాధ్యతలు కూడా మీరు స్వీకరించి వారికి తప్పనిసరి పరిస్థితిలో వైద్యం చేయించి వారికి కావాల్సిన సదుపాయాలు చూడటంలో, అంటే సాధారణంగా కుంభరాశి వారికి జీవితంలో వారు ఎప్పుడన్నా నష్టపోతున్నారు, ఇబ్బంది పడుతున్నారంటే తనకు మాలిన ధర్మం వల్ల, తనకు సంబంధం లేని వ్యక్తులను చేరదీసి వాళ్ళని పెంచి పోషించడం వల్ల, వారికి వైద్యం చేయించడం వల్ల, వారిని పోషించడం వల్ల, ఎవరికో పుట్టిన సంతానాన్ని వీళ్ళు పెంచి పెద్దవాళ్ళని చేయడం వల్ల ఈ విధంగా చేస్తూ ఉంటారు. అక్కలేని బాధ్యతలు నెత్తి మీద వేసుకొని కొన్ని కొత్త సమస్యల్ని తెచ్చిపెట్టుకోవడం జరుగుతూ ఉంటుంది. కేవలం కుంభరాశి వారి యొక్క దాతృత్వం వల్ల, మంచితనం వల్ల జీవితంలో దెబ్బతింటుంటారు. వారి యొక్క స్వార్థం కోసం ఆలోచిస్తే చాలా వరకు జీవితంలో మరి బాగుంటుంది. కానీ వాళ్ళు ఆ విధంగా కాకుండా ఇతరుల శ్రేయస్సు కోసం ఇటువంటి ఏదో ఒక బాధ్యతను ఎత్తి మీద వేసుకొని వారి కొరకు జీవితం అంతా పోరాటం జరుగుతూ ఉంటుంది. ఈ ప్రయత్నంలో అయిన వాళ్ళకి అన్యాయం చేసినట్టు కనబడుతూ ఉంటుంది. అంటే సొంత వాళ్ళు ఇబ్బంది పెడుతూ ఉంటారు,
బయట వాళ్ళు సుఖపడుతూ ఉంటారు. అది ఇతను సేవ అనుకుంటుంటాడో, కర్తవ్యం అనుకుంటాడో, ధర్మం అనుకుంటాడో, బాధ్యత అనుకుంటాడో కానీ ఇతని వలన అయిన వాళ్ళు ఇబ్బంది పడడం జరుగుతుంటుంది. బట్ ఏదైనా ఈ కుంభరాశి వారు వారికి అవకాశం ఉన్నప్పుడు బయట వారికి సేవ చేయొచ్చు, కానీ మరీ సొంత వారిని ఇబ్బందులు పెట్టి బయట వారికి మేపడం వల్ల, చూడటం వల్ల చాలా వరకు విమర్శలకి గురయ్యే అవకాశం ఉంది. సాధారణంగా జాతకంలో గ్రహాలు పెడుతున్నటువంటి ఇబ్బందుల నుంచి బయటపడాలంటే సూర్య భగవానుణ్ణి ఆరాధించవలసి ఉంటుంది. అంటే ప్రతినిత్యం సూర్య నమస్కారం చేసుకోవడం, అలాగే ఆదిత్య హృదయం లాంటివి చదువుకోవడం కామన్గా చేస్తున్నప్పుడు కూడా చాలామందికి ఇవి కుదరనప్పుడు సూర్యునికి సంబంధించినటువంటి అత్యంత విశేషమైనటువంటి రోజు రథసప్తమి. అంటే సూర్యుడు తన యొక్క రథాల వేగాన్ని పెంచుతూ అక్కడి నుంచి ఎండల యొక్క తీవ్రత పెరగడం జరుగుతూ ఉంటుంది. అంటే ఫిబ్రవరి 4వ తారీఖున వస్తున్నటువంటి రథసప్తమి రోజు విధి విధానంగా వారి యొక్క ప్రాంతీయ ఆచారాలను బట్టి సూర్య భగవానుడికి పూజ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. అంటే సూర్య భగవానుడికి ఏంటంటే పాయసం నైవేద్యంగా పెట్టడం జరుగుతూ ఉంటుంది. అంటే పురాణాలు చెప్పిన ప్రకారం సూర్య భగవానుడికి దంతాలు, పళ్ళు సరిగ్గా ఉండవు కాబట్టి మెత్తని పదార్థాలు నైవేద్యంగా పెట్టవలసి ఉంటుంది. మరి ఆ రోజు సూర్యుని దిక్కు, అంటే సూర్యుడు ఉదయించే దిక్కులో ఈ ఆవు పేడతో చేసినటువంటి పిడకలు సేకరించి దాంట్లో రాజేసి దానిపైన ఒక రాగి పాత్రలో కానీ, స్టీల్ పాత్ర కాకుండా వేరే పాత్రలో కొత్త దాంట్లో వీలైతే మరి ఆవు పాలలో మరి కొత్త బియ్యం పోసి పాయసం అక్కడ తయారు చేసి ఆ పాయసాన్ని మనకి సూర్యభగవానుడికి నైవేద్యంగా పెట్టడం. దాని తర్వాత అదే సీజన్లో ఉన్నటువంటి కొంతమంది ఈ చిక్కుడుకాయలు అలాగే రేగుపళ్ళుతో రథం అది తయారు చేస్తుంటారు, కానీ అది వాళ్ళ యొక్క దీన్ని బట్టి చేసుకోవచ్చు. ఏదైనా పాయసం నైవేద్యంగా పెట్టడం వల్ల ఒకటేంటంటే దీర్ఘకాలికంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు, ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారు, వివాహం వాయిదా పడుతున్న వాళ్ళు ఖచ్చితంగా ఆ రోజు ఈ సూర్యభగవాన్ని పూజ చేసి ఇంచుమించుగా ఆ రోజంతా కూడా చాలా నియమంగా ఉంటూ వీలైతే ఆ సూర్య ప్రసాదాన్ని నైవేద్యంగా ఆ రోజు గడపడం వల్ల, అలాగే సూర్యాష్టకం, ఆదిత్య హృదయం చదువుకోవడం వల్ల చాలా వరకు సూర్యభగవాను యొక్క అనుగ్రహానికి పాత్రలు అవుతారు. అంటే సూర్యభగవాను యొక్క అనుగ్రహం ఉంటే 100% జాతకుడు ఎటువంటి సమస్య అన్నా బయటపడతాడు. కేవలం మీ యొక్క రుణాలు తీరాలంటే ధనం ఇచ్చే ఏకైక గ్రహం సూర్యభగవానుడు. ఆ సూర్యభగవాన్ని మీరు ప్రసన్నం చేసుకోండి. ఎందుకంటే మరి సూర్యుడు తన యొక్క ఈ మకర రాశి నుంచి స్టార్ట్ అయిన ఈ ప్రయాణం మేషరాశిలో ఉచ్చస్థితి, అక్కడి నుంచి ఈ కత్తులు ఇవన్నీ ఎండలు పెరగడం ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఏదైనా జీవితాన్ని అభివృద్ధి పరుచుకొని మంచి మార్గంలో వెళదాం అనుకున్న వాళ్ళకి, అటు ఐశ్వర్యం ఆరోగ్యం పొందాం అనుకున్న వారికి ఈ యొక్క రథసప్తమి విశేషమైనటువంటి పుణ్యదినంగా మరి అందరూ కూడా చేసుకోవడం వల్ల ఖచ్చితంగా మీకు సూర్యభగవాని అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు ఆరోగ్యం కలగాలని కోరుతూ, చాలా వరకు మనకి గ్రహస్థితి బాగుంది, అన్ని సౌకర్యాలు ఉన్నాయి, అయినా దీర్ఘకాలంగా సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ముఖ్యంగా ఏంటంటే ఆ కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలు వివాహాలు వాయిదా పడడం, ముఖ్యంగా భార్యాభర్తల్లో భార్యకి హెల్త్ ప్రాబ్లమ్సు, భర్తకి యజమానికి ఏదైనా బలహీనతలు, అంటే ఏదైనా పేకాట, తాగుడు, వ్యసనం, జోదం లాంటివి ఉండడం జరుగుతూ ఉంటాయి. ఇవి సాధారణంగా ఈ గృహాలు సరిగ్గా వాస్తు లేకపోవడం వల్ల ఇటువంటి సమస్యలు ఎదురవడం జరుగుతూ ఉంటుంది. అంటే ఒక కుటుంబంలో భార్యాభర్తల మధ్య, తండ్రికి కొడుకులకి మధ్య విభేదాలకి వాస్తు కారణం అవుతూ ఉంటుంది. ఇది ఇల్లు మనం కట్టుకున్న తర్వాత 7 సంవత్సరాల తర్వాత దీని ప్రభావం చాలా వరకు ఎక్కువగా ఉంటుంది. ఈ వాయువ్య దోషం ఉండి ఎక్కువగా ఆర్థిక పరంగా ఎంత ధనం ఉన్నా కూడా అప్పులు తీర్చలేకపోతూ ఉంటారు. వాయువు దోషం ఉన్నప్పుడు ఏమవుతుందంటే ప్రేమ వివాహాలు, పెళ్ళిళ్ళు వాయిదా పడడం జరుగుతూ ఉంటుంది.
దానికి నైరుతి కూడా వాస్తు దోషం ఉన్నప్పుడు ప్రభుత్వ అధికారుల నుంచి ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్, ఈడీ రైట్స్ జరుగుతూ ఉంటాయన్నమాట. అలాగే సడన్గా ప్రమాదాలు, వాహన ప్రమాదాలు కూడా జరుగుతూ ఉంటాయి. సో అందువల్ల ఏంటంటే చాలా కాలంగా దీర్ఘకాలికంగా సమస్యలతో ఇబ్బంది పడుతున్నవారు, మరి గోచారంతో పాటు మీరు గృహ వాస్తును కూడా సరి చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే చాలా వరకు చిన్న చిన్న సరిదిద్దులు కూడా ఉంటాయి. అవి సరి చేసుకోవడం వల్ల చాలా వరకు సమస్యలు సాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి జీవితంలో ఎవరైతే బాగుపడాలి, మనం స్థిరపడాలి, కుటుంబం అంతా బాగుండాలనుకున్న వాళ్ళు ఒక్కసారి మీ యొక్క వాస్తును కూడా మీరు గమనించి, ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా కొంత నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి దాన్ని గమనించి మరి అనుభవజ్ఞమైనటువంటి వాస్తు సిద్ధాంతుల్ని సంప్రదిస్తే కంపల్సరిగా మీ యొక్క దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. స్వస్తి.